3:30 అవుతుంది. ఇప్పుడే వెళ్తున్నాం స్నానానికి. బయట చూస్తే చలింది, లోపల చూస్తే వేడింది. బయట చలికి వేడి తేవాలంటే తెప్పియచ్చు, కానీ లోపల వేడికి ఏం తెప్పియాలో తెలియట్లా. అందుకే మునగడానికి వెళ్తున్నాం. మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానానికి వెళ్తున్నాం సంఘం దగ్గరికి. బాగా చలి అయితే ఉంది. నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలా. రైలు పరిగెత్తున్నాయి అప్పుడే. సరదాకే చలేస్తా ఉంది. ఇంకా చూసుకో, ఇంకా సంఘంలో స్నానం అంటున్నాం. గుడుంబ శంకర్ कम से कम 3 घंटे तक जब तक చలి విపరీతంగా ఉందండి. చలి చలి అంతా లేదు. నువ్వు వీడియో కెమెరా చేసాని తెలియనొద్దు. లాగలేదు ఎవడో చెప్పరా? చలి ఏం లేదండి. ఊరికే ఒడుగు పుడుతుంది అంతే. గలగల బాగానే కామెడీ చేస్తాను వీళ్ళు. ఎదవడా కొడుకులండి, తంట ఎదవలండి వీళ్ళు. మీరంటే లేవలేదు ఫ్రెండ్స్. 3:30కి లేచి స్నానానికి పోతున్నాం ఫ్రెండ్స్. మాకంటే చల్లింది, మీకంటే చల్లేదు ఫ్రెండ్స్. పడుకోండి ఫ్రెండ్స్, గప్పు కొట్టి తిరగండి ఫ్రెండ్స్. త్రివేణి సంఘంలో స్నానానికి వెళ్తున్నాము. చాలా రష్ ఉందంటున్నారు. మాఘ పూర్ణిమ కాబట్టి కుదిరితే చేసేస్తాము, లేదంటే ఇప్పుడు గంగా నదిలోను అంతేంటవా. ఈ చలి అనుకుంటున్నా పైకి పోయేటట్టున్నాం. చలి లేదే ఏం లేదు, అంతా మన ఆలోచన అంతే. అది దాటితే అంతా మొత్తం ఎక్కడిక్కడ మళ్ళీ మాటలు రావట్లేవు. నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడే నదిలో స్నానం అయిపోయింది. బ్రహ్మముహూర్తంలో స్నానం అయిపోయింది. అందరూ అంటున్నట్లు చలికి కూడా పెద్దగా ఏం లేదు. అంతా మన బ్రహ్మ, అది మన ఆలోచన మనల్ని అలా వణికించేలా చేస్తూ ఉంది. కానీ ఇక్కడ వచ్చి మునిగిన తర్వాత వచ్చిన ఫీల్ వేరు, అందులో ఉన్న ఆనందం వేరు. మాఘ పూర్ణిమ రోజు మంచిగా స్నానం అయిపోయింది. మన ఊర్లో చలి ఎలా ఉంటుందో అలానే ఉంది. సో మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ వచ్చి స్నానం చేయొచ్చు. చలి లేదు, పెద్దగా ఏం అనిపించదు. రండి, ఒకసారి వచ్చి స్నానం చేసుకొని వెళ్ళండి. జై శ్రీరామ్, హర మహాదేవ్. ఇప్పుడే స్నానం అయిపోయిందండి. చలి ఏమీ అంతగా లేదు. ఫస్ట్ మేము భయపడుకుంటూ వచ్చాం కదండి ఇందాక పోయిన వీడియోలో. కానీ ఒక్కసారి మునిగేసరికి తల్లి ఎంత నీళ్ళతోనే కొట్టుకొని పోయింది. కాస్త లైట్గా ఒడుగు పుడుతుంది, దాన్ని చలంటారు అయ్యా. మామూలండి, ఇంకా నీళ్ళల్లో మునిగితే ఇంకా చలి పెడుతుంది కదా. అవును, ఎంత కామన్. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డార్లింగ్? ముందు వీడియోలో చెప్పినట్టే సేమ్ అండి. నైట్ అంతా కష్టపడినది, మార్నింగ్ తెల్లవారుగా ఉన్న లేచి ఇంత దూరం వచ్చేసి చలికి పుణ్యస్నానం అయితే మేము కంప్లీట్ చేసాము. చూడండి, చందమామ వెలిగిపోతుందో, అనిపిస్తుందా?
అన్నా రఘు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం, అద్భుతం, ఆనందం. అలా లేవు, భాష లేదు. చెప్పుగా మొత్తానికైతే స్నానం కంప్లీట్ చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది మీతో పంచుకోవడము. అసలు ఇది మొత్తం అంతా శక్తి వచ్చింది. ఎక్కడ చూసినా నిండుగా జనాలు ఉన్నారు. కొత్త శక్తి ఆవరించింది. హర మహాదేవ్, శంభో శంకర. అనుకున్నట్లు ఏ ఇబ్బందిగా ఏం లేదు. అందరూ వచ్చి పుణ్యస్నానాలు చేసుకోండి. జనం అయితే ఉన్నారు. అంటే ఘాట్ పెద్దది కాబట్టి ఆడకరు జనాభా ఉన్నట్టు కనిపిస్తారు అంతేగాని లోపలికి వెళ్తే ఖాళీ ఖాళీగానే ఉంటుంది. అంత పెద్దగా ఉన్నారు జనాలు. చూడండి బయట. ఓహో, కొన్ని కార్లకు మళ్ళిస్తున్నారు పోలీసులు ఒక చోట నిలబడి. ఆ సైడ్ కొంతమంది, ఈ సైడ్ కొంతమంది. ఆ సైడ్ ఫుల్ అయితే ఈ సైడ్కి, ఈ సైడ్ ఫుల్ అయితే ఆ సైడ్కి స్టాప్ చేస్తూ ఉన్నారు. చుట్టూ జనాలు, మొత్తం జనాలతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే అంతగా ఉన్నారు జనాలు ఇక్కడ. చేస్తున్నారు. పగులు అయితే ఇంకా చాలా మంది వస్తారనేసి ఎక్స్పెక్టేషన్ పెట్టారు. ఎలా వస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు. ఆడైతే కానీ జనం అయితే నిలబడడం లేదు. వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు, పోయే వాళ్ళు పోతానే ఉన్నారు. మహాదేవ శంభో శంకర. ఫ్యామిలీతో వచ్చేటట్లుంటే కలిసికట్టుగా వెళ్ళండి. మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చేటట్లుంటే తప్పిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ ఉండండి.